నమస్తే సార్. నమస్తే. జనవరి 12కి మీరు యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడున్న ఆపర్చునిటీస్ గురించి కానీ, లేకపోతే ఎవాల్వ్ అవుతున్న సొసైటీ గురించి కానీ, యూత్ వాళ్ళ రోల్ ఏం ప్లే చేస్తే వాళ్ళు యాజ్ ఎ ఇండివిజువల్, యాజ్ ఎ సొసైటీ, యాజ్ ఎ నేషన్ ముందుకు వెళ్ళగలుగుతారని మీరు అనుకుంటున్నారు? ముందు ఒకసారి సంతోష్ని వివేకానందుల జన్మదినం కాబట్టి పెట్టుకుంటున్నాం మనం. ఎందుకు దాన్ని మనం యూత్లేగా అనుకుంటున్నాం? ఆయన రోల్ ఏమిటి? ఒకటి, ఈ దేశంలో ఆధ్యాత్మికతని జనం దగ్గరికి తీసుకొచ్చాడు, జనం జీవితం చుట్టూ. అప్పటిదాకా మనిషికి దేవుడికి మధ్య సంబంధమే తప్ప సమాజంతో సంబంధం లేని మత విశ్వాసాలు మనవి. మొట్టమొదటిసారిగా సామాజిక చింతన ఉన్న మత విశ్వాసాలు కావాలని చెప్పని మతాన్ని సామాజీకరణ చేశాడు ఆయన. మతానికి కొత్త అర్థం చెప్పాడు. అందుకనే మానవ సేవే మాధవ సేవ, సమాజ కళ్యాణమే మతము. ఆయన అన్నాడు, కాలేయ కడుపుకు అన్నం పెట్టకుండా, కష్టంలో ఆదుకోకుండా దేవుని గురించి మాట్లాడితే ఉపయోగం ఏంటి, ధ్యానం చేస్తే ఉపయోగం ఉంటుంది. ఆ మాట ఎప్పుడు దాకా చెప్పాలి మనకి. మనం వ్యక్తి మోక్షం గురించి ఆలోచించాం. రెండోది, దేశ జాతీయతకు పునాదులు వేశాడు. ఎన్ని కులాలు, ఎన్ని మతాలు, భాషలు, ప్రాంతాలు ఉన్న దేశంలో ఈ జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించిన వాళ్ళల్లో వివేకానందుడు, ఒక పక్కన వివేకానందుడు, ఒక పక్కన మహాత్మా గాంధీ. ఇద్దరు లేకపోతే భారతదేశంలో జాతీయ భావం, జాతీయత ఉండేది కాదు, ఈ దేశం నిలిచి ఉండేది కాదు. మూడోది, మనుషుల్లో ఆత్మవిశ్వాసం. అది కీలకం, ముఖ్యంగా యువతకి. కాబట్టి ఈశ్వరమని ఉంటాం, లేకపోతే తెల్లవాడు ఎక్కువ మనం తక్కువ అని ఆత్మన్యూనత భావం కాకుండా ఆత్మవిశ్వాసంతో శక్తి మనకు వికసించాలి, మన ప్రతిభ వికసించాలి, మనం ఎదగాలి అని చెప్పిన తపన. దీని నుంచి ఈ మూడింటి నుంచి మనం నేర్చుకోవాలి. ఈవేళ యువతలో గతంతో పోలిస్తే ఏ రకంగానూ ఆదర్శం తక్కువ కాదు, ఆవేశం తక్కువ కాదు, ఆలోచన తక్కువ కాదు. చాలామందిలో నైపుణ్యము, తెలివితేటలు కూడా పుష్కలంగా ఉన్నాయి. కానీ ఎవరో ఏదో చేస్తారని చెప్పన్న భావాన్ని ఈ రాజకీయం పెంచుతోంది. అందరూ ప్రభుత్వోద్యోగమే కావాలి. ప్రభుత్వం ఉన్నది ఉద్యోగాలు ఇవ్వటం కోసం కాదు, ప్రభుత్వం అన్నది ప్రజల డబ్బులతో ప్రజలకి ఉమ్మడి సేవలు అందించడం కోసం, ఉద్యోగాలను కల్పించేటువంటి వ్యవస్థ నిర్మాణం చేయడం కోసం, మన ఆదాయాలు పెరిగే ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కోసం ప్రభుత్వం ఉంది. కానీ ప్రభుత్వం జీతాలు బట్వాడా చేయడం కోసం లేదు. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఇవాళ ఒక 300 ఉద్యోగాలు ఉంటే 30 లక్షల మంది దరఖాస్తులు చేస్తున్నారు. రాజకీయ పార్టీలు పిల్లల్ని, యువతను భ్రమలో పెట్టడం కోసం చెప్పని, మోసం చేయడం కోసం చెప్పని, ఆ ఉద్యోగాలు మీకు ఇవ్వటమే, గవర్నమెంట్ ఉద్యోగాలు మీకు ఇవ్వటమే పరిపాలన, మీకు అందరికీ ఇస్తామని అబద్ధాలు చెప్తున్నారు. అబద్ధం, పచ్చి అబద్ధం. మీరు ఎంతమంది పోటీ పడ్డా కూడా, ఎన్ని లక్షల మంది పోటీ పడ్డా, ఉన్న ఉద్యోగాలు కొన్ని వందలే. మరి ఆ 100 ఉద్యోగాలు, 1000 ఉద్యోగాలకి 1,00,000 మంది పోటీ పడ్డారు అనుకుందాం. నిజానికి 1000 ఉద్యోగాలకి 10 లక్షల మంది పోటీ పడుతున్నారు, 1,00,000 మంది పోటీ పడ్డారు అనుకుందాం. మిగతా 99,000 మంది ఏమవుతారు? ఆ 99 మంది ఆర్థిక వ్యవస్థ నుంచి రావాలి ఉపాధి. ఈ 1000 మంది గవర్నమెంట్లో కూర్చున్న వాళ్ళు ఈ మిగతా 1,00,000 మంది ప్రయోజనాల కోసం పనిచేయాలి. అంతేగాని వాడు పెత్తందారులుగా, జమీందారులుగా అక్కడ కూర్చుని దేశాన్ని దోచుకోవడం కోసం కాదు. కాబట్టి ముందు మన ఆలోచన పంథా మార్చుకోవాలి. పౌరసత్వం ఏమిటి, ఆర్థిక వ్యవస్థ ఏమిటి, మన జీవితం ఏమిటి. మీ ఉపాధి అన్నది సమాజంలో 10 మందికి పనికొచ్చే వస్తువుల్ని, సేవల్ని ఉత్పత్తి చేస్తే 10 మందికి పనికొచ్చేవి కావాలి, వస్తువులు కానీ సేవలు కానీ కావాలి. వాటిని సమర్థంగా మీరు ఉత్పత్తి చేయగలగాలి. అప్పుడు వాళ్ళకి సేవలు అందుతాయి, వాళ్ళ అవసరాలు తీరుతాయి, మీకు ఉపాధి వస్తుంది. అంతేగాని ప్రజల జీవితాలతో సంబంధం లేని ఉపాధి కావాలని కోరుకోవటం అనేది సాధ్యం కాదు. యువతలో ఈ స్పష్టత ఉండి నైపుణ్యాన్ని పెంచుకొని, అటు శారీరక దృఢత్వాన్ని వివేకానందుడు ఎప్పుడు చెప్పేవాడను. ఈశ్వరమైన మనుషులుంటే దేశం ఎట్లా బాగుపడుతుంది. కాబట్టి ముందు బలంగా ఉండను, శరీరం కానీ మనసు కానీ. మీ నైపుణ్యాన్ని పెంచుకో, నీ ధైర్యాన్ని పెంచుకో అని చెప్పని. కాబట్టి శారీరకంగానూ మానసికంగానూ ఆ బలాన్ని పెంచుకోవాలి, నైపుణ్యాన్ని పెంచుకోవాలి, సమాజాన్ని పనికొచ్చేవాళ్ళుగా తయారు కావాలి. అప్పుడు మీ జీవితం బాగుంటుంది, సమాజం బాగుపడుతుంది. అంతకుమించిన గొప్ప విషయం అక్కర్లా. తన జీవితం లేనిదే సమాజాన్ని బతికించలేం. కాబట్టి నీ జీవితంలో నీ సొంత సుఖం కావాలి, సమాజానికి మంచి జరగాలి. కాబట్టి వ్యక్తి ఔన్నత్యాన్ని, సమాజ హితాన్ని సంధానించాలి. వివేకానంద నుంచి నేర్చుకోవాల్సిన ఒక కీలకమైన అంశం యువతంతా ఏమిటంటే, వ్యక్తి మీరు ఎదగాలి, సమాజ హితం కావాలి, రెంటిని సంధానం చేయాలి. ఈ ఒక్కటి సరిగ్గా అర్థమైనట్టయితే ఈ పోరాటంలో కులం వద్దు, మతం వద్దు, ప్రాంతం వద్దు, భాష వద్దు. మనం ఎవరం కూడా ఫలానా కులంలో పుట్టాలి, ఫలానా మతంలో పుట్టాలి, ఫలానా దేశంలో పుట్టాలని పుట్టల. కాకతాళీయంగా పుట్టాం మనం. పుట్టాక మనకు అంటించారు, నువ్వు ఫలానా కులమనో, ఫలానా మతమనో, ఫలానా రాష్ట్రమనో, ప్రాంతమనో, భాషనో మరొకటో పెట్టారు.
వాటినే పట్టుకుని వేళ్లాడుతూ మనం సంకుచితం చేసుకుంటే మన బతుకులు చాలా నిరర్థకమైపోతాయి. ఒక సార్వకాలీన, అందుకని వివేకానందుడు అక్కడ అమెరికాలో షికాగోలో వాళ్ళని ఒప్పించగలిగాడు, ప్రపంచంలో చాలామందికి ఆరాధ్యుడు కాగలిగాడు. మరి మనలాంటి దేశాల్లో మన జాతిని ఐక్యం చేయగలిగాడు. కాబట్టి ఈ కుల మతాలకు అతీతంగా ఒక సార్వజనీనత, దాన్ని అంతరించుకోవాలి. కనీసం ముందు మన దేశంలో ఐక్యతల కోసం మీరు పాటుపడాలి. తర్వాత మానవ సమాజం మొత్తం ఒకటన్న స్పృహ మనకు రావాలి. మన సాంప్రదాయం, భారతీయ సాంప్రదాయం చెప్పేది వివేకానందుడు ప్రతిపాదించింది అదే. ఆయన అందుకే అమెరికా పోయి మాట్లాడినప్పుడు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అల్లా, అదే అందరినీ ఆకట్టుకుంది. వాళ్ళంతా మీరంతా తోడబొట్టిన వాళ్ళు అనుకున్నాడు ఆయన. మానవ సమాజం మొత్తం తోడబొట్టింది అనుకున్నాడు ఆయన. కాబట్టి అన్ని వర్గాలని కలపటము, ఆత్మస్థైర్యాన్ని పెంచుకోవటము, వ్యక్తి ఔన్నత్యాన్ని, సమాజహితాన్ని సంధానం చేయటం, ఇది వివేకానందుడికి మనం ఇచ్చే నిజమైనటువంటి నివాళి. ఇవాళ దేశంలో కొన్ని మంచివి సాధిస్తున్నాం, ఆర్థికాభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో చాలా రంగాల్లో మన వైఫల్యం అనేది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎంతసేపటికి ప్రభుత్వం నాకే తీస్తుందని చెప్పని బెచ్చగాళ్ళుగా తయారు కాకుండా మీరు ఎదగాలి, మీ నైపుణ్యం వికసించాలి, శక్తి సామర్థ్యాలు వికసించాలి, ఆత్మస్థైర్యం, ఆత్మగౌరవం ఉండాలి, సమాజంలో 10 మందికి అవసరమైన ఉత్పత్తి చేయగలగాలి, మీరు పెరగాలి. స్వామి కార్యం, స్వకార్యం రెంటినీ కలపాలి. నా దృష్టిలో వివేకానందుడు ఇచ్చినటువంటి కీలకమైన సందేశం అది. దాన్ని సరిగ్గా గుర్తుంచుకొని ఈ కులాలు, పార్టీలు, ప్రాంతాలు ఈ ముక్కలు కాకుండా మనం ఉన్నటువంటి జీవితకాలం పరిమితమైన జీవితకాలం సద్వినియోగం చేస్తున్నాం అనుకున్నట్లయితే ఈవేళ యువత అద్భుతమైన ఫలితాలు దేశం కోసం సాధించగలదు.